ద్వారా అర్థం బాల్ఫిల్డ్ ఇస్తాము. మీరు ఎవరు మాట్లాడకపోతే నేను మాట్లాడి మీకు అర్థమవుతుంది. నేను మాట్లాడితే నేను మాట్లాడి మీకు అర్థమవుతుంది. ఏమో రైట్. ఇక్కడ 4 థింగ్స్ ఉన్నాయి. బాల్స్ ఉన్నాయి కదా, ఇవి ఈ బాల్స్ వచ్చేసి మీ గోల్స్. మీ గోల్స్ ఇవి ఏంటివి? మీ గోల్స్. ఓకే, ఇవి వచ్చేసి మీ రిలేటివ్స్ ఉన్నటువంటి ఫంక్షన్స్. మీ రిలేటివ్స్, మీ హెల్త్ ఇష్యూస్, అవన్నీ కూడా మీ హెల్త్ ఇష్యూస్, ఫీవర్ అవి వస్తాయి కదా అవి. నెక్స్ట్ ఇవి వచ్చేసి టీచర్ చేస్తున్నది ఓన్లీ ఓపెన్ చేస్తుంది. మీ ఫోకస్ ఇప్పుడు ఎక్కడ ఉండాలి? మరి అక్కడ చూస్తున్నాం. రైట్. ఇవి వచ్చేసి ఏంటంటే మార్బిల్స్. ఇవి ఏంటంటే ఇవి క్రికెట్ మ్యాచ్లు సినిమాలు, ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్ళడం, పిచ్చపాటిగా మాట్లాడడం, క్లాస్ చెప్పేటప్పుడు మొత్తం మాట్లాడడం, ఇవన్నీ వినకుండా ఉండడం. ఇక్కడ స్టాండ్ ఉంది కదా, ఇదైతే మోస్ట్ డేంజరస్. ఇది ఏంటంటే బెట్టింగ్లు ఆడడం, బెట్టింగ్లు పెట్టుకోవడం, డ్రగ్స్ పెట్టుకోవడం, ఫ్రెండ్స్ వెళ్ళి డ్రింక్స్ చేయడం, ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా ఇవి మొత్తం 4 ఉన్నాయి. ఇవి వచ్చేసి మన గోల్స్. డాక్టర్ అవ్వాలి, టీచర్ అవ్వాలి అనేటువంటి పెద్ద పెద్ద డ్రీమ్స్ ఇవి. సెకండ్ ఏంటి? మన ఫ్యామిలీ ఫంక్షన్స్, రిలేటివ్స్, అమ్మ నాన్న అందరు, చెల్లెలు అందరూ వాళ్ళకి టైం ఇవ్వాలి. 3 ఇవేంటి? మన గేమ్స్. నవ్వించినావు, బాగా జోక్ చేసినావు, సూపర్, రైట్. సో ఇవేంటంటే మార్బిల్సే, కానీ ఇవి ఏంటంటే చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ కోసం అప్పుడప్పుడు వెళ్ళేటువంటి మంత్లీ సినిమాలు, షికార్లు కావచ్చు. ఇవి ఫ్రెండ్స్ సర్కిల్లో ఫ్రెండ్స్ కలిసి తిరగడం. బట్ ఇవి మాత్రం మోస్ట్ డేంజరస్ హ్యాబిట్స్. డ్రగ్స్ అడిక్ట్ కావడం, డ్రింక్, ఆల్కహాలిక్, మొబైల్, సోషల్ మీడియా అడిక్ట్ కూడా డేంజరస్ ఈ రోజుల్లో. అయితే ఇద్దరు 2 పర్సన్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇవి 3 చాలా ఇంపార్టెంట్. బట్ కొందరు లైఫ్లో అప్పుడప్పుడు ఫ్రెండ్స్ వెళ్ళి సోషల్ మీడియా కూడా ఉంది కదా అడిక్ట్. సోషల్ మీడియా రీల్స్ చూడడం, ఇన్స్టాగ్రామ్ బ్యాడ్ హ్యాబిట్, కానీ కొన్ని యూస్ఫుల్ కూడా ఉంటాయి. బట్ ఈ స్టూడెంట్ ఏం చేశాడంటే సేమ్ ఉన్నాయి. మొదటిసారి ఏం చేశాడంటే ఫస్ట్ టైము ఆ లక్ష్యాలు ఏమీ చేయకుండా ఫస్ట్ వీటికే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఏమి ఇంపార్టెన్స్ చూడండి, 2, 3, 4, 5 వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, రీల్, స్నాప్చాట్, ఇవన్నీ డ్రగ్స్ ఆల్కహాల్ చెప్పలేదు లోపల మీద ఫస్ట్. ఓకే, ఇవి చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు? వాడి హెల్త్ గురించి అప్పుడప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మాటలు పెట్టాడు. ఇవి సెకండ్. త్రీ టైమ్స్ చేశారు. నెక్స్ట్ ఫ్యామిలీ రిలేటివ్స్లో జరిగేటువంటి ఫంక్షన్స్, మీ బర్త్డే ఫంక్షన్స్, మీ ఫ్రెండ్స్ ఫంక్షన్స్. నెక్స్ట్ మీ హెల్త్ ఇష్యూస్, ఫీవర్ వచ్చినప్పుడు వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం. కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రాకుండా మెడిటేషన్ చేసుకోవడం, ఇలాంటి వాకింగ్ చేయడం, ఇలాంటి ఏంటి హెల్తీ యాక్టివిటీస్, హెల్తీ రిలేషన్స్ కోసం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3, 6, 8, 9, 10 ఉన్నాయి. ఓకే, రైట్. ఇవి చేసిన తర్వాత అప్పుడు వీడు ఆలోచించాడు దేనికోసం? వీడి గోల్ కోసం. డాక్టర్ కావాలి, లేదా ఇంజనీర్ కావాలి, లేదా ఎన్ని ఉన్నాయి? 4 పోలేదు, 3. ఇవి ఫస్ట్ ఏం చేశాడు ఇక్కడ? డ్రగ్ అడిక్టెడ్, ఆల్కహాల్, సోషల్ మీడియా, వాట్సాప్, స్నాప్చాట్ అన్నీ చేసి తర్వాత ఫ్రెండ్స్తో పిచ్చపాటిగా చేసాడు. అప్పుడు బేకర్కి వెళ్ళాడు, చిన్న చిన్న సినిమాలు చూశాడు. నెక్స్ట్ తర్వాత ఫ్యామిలీ, వాడి హెల్త్ కోసం, ఫ్యామిలీ కోసం, రిలేటివ్స్కి వెళ్ళాడు, ఫంక్షన్స్ కూడా వెళ్ళాడు. ఆ తర్వాత గోల్ కోసం కష్టపడ్డాడు. ఎన్ని? 3. బట్ ఈ స్టూడెంట్ ఏం చేశాడంటే ఫస్టే గోల్ కోసం పనిచేశాడు. ఫస్టే ప్రిపరేషన్, స్టడీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఫస్టే వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఓకే, ఎన్ని ఉన్నాయి?
5 ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేశాడంటే వీటికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. దేనికి? ఫ్యామిలీకి, రిలేటివ్స్కి, ఫంక్షన్స్కి, బర్త్డే ఫంక్షన్స్కి, మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎన్ని అక్కడ 8 చేసాం కదా, ఇక్కడ కూడా 8 చేస్తాం. 10 ఓకే రైట్. ఆ తర్వాత ఏం చేశాడంటే అప్పుడు ఫ్రెండ్స్తో పాటు అప్పుడు మధ్యలో గ్యాప్ దొరికిన ప్రతిసారి సినిమాలకు వెళ్ళాడు, షికార్లకు వెళ్ళాడు, పిల్లల వాళ్ళతో పాటు ఫ్రెండ్స్తో కూడా ఎంజాయ్ చేయాలి కదా, బేకరీలకు వెళ్ళాడు, అప్పుడు చూసుకున్నాడు, అప్పుడు పార్కులకు వెళ్ళాడు, టూర్లకు వెళ్ళాడు, ట్రిప్లకు వెళ్ళాడు, ఇవన్నీ కూడా. స్పేస్ ఉందా ఇంకా? ఉందా ఇంకా? ఉందా? ఉందే రైట్. ఇప్పుడు వీడు కూడా అప్పుడప్పుడు ఫ్రీ టైంలో వాట్సాప్ సోషల్ మీడియాకి వెళ్ళాడు. ఏం చేశాడు? సోషల్ మీడియా చూడగా పోయాడు, స్నాప్చాట్ చూశాడు, తప్పేం లేదు, చూడొచ్చు, అవి కూడా చూడొచ్చు. వాట్సాప్ కూడా చూడొచ్చు, మన ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి కదా, ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి కదా, అవి కూడా చూశాడు. స్పేస్ వచ్చిందా లేదా? ఇంకా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూశాడు, గూగుల్ ఓపెన్ చేశాడు, సబ్జెక్ట్ అవుట్ చూశాడు, మొబైల్ కూడా చూశాడు. వీడేమో మిస్యూజ్ చేశాడు, వీడేమో ఏం చేశాడు? ఇంకా ఉందా స్పేస్? ఇంకా నువ్వు ఎంజాయ్ చేస్తే ఇంకా ఏందా? ఈడు ఎంజాయ్ చేశాడు, ఈడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను చేస్తున్న ఎంజాయ్ ఇదే. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయ్యాను. 10th అయిపోయిన తర్వాత టీచర్ అయ్యేదాకా మా విలేజ్లోకి వెళ్ళలేదు నేను. అప్పుడప్పుడు వెళ్ళాలి, నైట్ వెళ్ళాలి, మార్నింగ్ ప్యాకప్ ఊరికి. జాబ్ వచ్చేంత వరకు నేను ఊర్లో తిరగలేదు, ఊర్లో ఫ్రెండ్స్తో లేను, ఎవరితో నేను లేను. అలా టార్గెట్ రీచ్ అయిన తర్వాత అప్పుడు మెల్లగా అక్కడికి నేను నెక్స్ట్ లెవెల్ వెళ్ళలేదు. స్కూల్ పెట్టాలి డ్రీమ్, అది రీచ్ అయింది. ఆ తర్వాత ట్రైన్ అన్న